నిజానికి అక్కడ వెళ్ళి కళ్ళతో చూస్తే వర్క్ జరిగే ప్లేస్లో, రెస్క్యూ ఆపరేషన్స్ జరిగే ప్లేస్లో లోపల చాలా కష్టమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటర్ వస్తూనే ఉంది. వాటర్ నిమిషానికి 5,000 లీటర్ల వాటర్ వస్తూ ఉంది అండ్ ఊబి వస్తూ ఉంది అండ్ మెషిన్ని ఆ ఊబితో నిండిపోయింది. పైనుంచి రాళ్ళు కూడా పడిపోవడంతో మెషిన్ కూడా కొన్ని మీటర్ల మేర వెనక్కి వచ్చింది. అంటే అంత ఫోర్స్ని తట్టుకునే మెషినే కొన్ని మీటర్ల మేర వెనక్కి వెళ్ళిపోయింది. అండ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడికి వెళ్ళిన దృశ్యాలు కూడా మనం చూసాం. వాళ్ళ అక్కడికి వెళ్ళిన తర్వాత నిజానికి టన్నెల్ మొదటి భాగంలో మనం టన్నెల్ టాప్ని చూడాలంటే మనకి అందని పరిస్థితి ఉంటుంది. కానీ చివరికి వెళ్ళిన తర్వాత ఆ ఊబిలోంచి వెళ్తూ ఉంటే వాళ్ళకి తల తగిలేతున్నంత ఎత్తులోకి వచ్చేసింది. అంటే అంత ఊబింది. దానిపైన ఏం చేశారు అంటే కొన్ని ప్యాడ్స్ వేసుకుని, థర్మాకాల్ ప్యాడ్స్ వేసుకుని వాళ్ళ కాలు ఊబిలోకి చిక్కుకోకుండా ఉండటానికి వాటి మీద నడుచుకుని వెళ్ళి ఆ ఊబిలో నుంచి ఆ మెషిన్ దగ్గరికి వెళ్ళారు. సో ఆ మెషిన్ కట్ చేయడానికి అవకాశం లేదు. అంటే ఇంతవరకు ఇప్పుడు కట్ చేస్తున్నారు. ఈరోజు మెషిన్ కట్ చేస్తున్నామని చెప్పారు. సో లోపలికి వెళ్ళిన టీం బయటికి రావాలి. అంటే ఎంత మేర కట్ చేశారు, వాటిని బయటికి ఎంత తీసుకొచ్చారు, ఆ మట్టి కింద ఎవరైనా ఉన్నారా, ఇరుక్కుని ఉన్నారా, లేకపోతే మెషిన్ లోపల ఎవరైనా ఇరుక్కుని ఉన్నారా అనేది వాళ్ళకి అప్పుడు కానీ తెలిసే పరిస్థితి లేదు. అయితే ఇప్పటి వరకు ఏంటి అంటే వెళ్ళిన తర్వాత మెషిన్ని కట్ చేస్తే తదనంతరం జరిగే పరిణామాలు ఏంటి అని కొంత భయాందోళన వ్యక్తం చేశారు. అందుకే అన్ని రకాల నిపుణులు కూడా అక్కడికి వెళ్ళి పరిస్థితిని అంచనా వేశారు. ర్యాట్ హోల్ మైనర్స్ని కూడా తీసుకొచ్చారు, ఆర్మీ సిబ్బంది వచ్చారు, నేవీ సిబ్బంది వచ్చారు, జియోలాజికల్ టీం వచ్చారు. ఇలా అందరూ కూడా మన సింగరేణి నుంచి కూడా టీం వెళ్ళారు, బార్డర్ రోడ్ రీసెర్చ్ టీం వెళ్ళారు. వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ డెబ్రీస్ని తీయటానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, తీస్తే తదనంతరం జరిగే పరిణామాలు ఏంటి అనేది దాని మీద రీసెర్చ్ చేశారు. రోహిత్, మనతో పాటు టీడబ్ల్యూఆర్టీసీ మాజీ చైర్మన్ వి ప్రకాష్ కూడా మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఆయన కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు, ఎందుకంటే అక్కడ సినారియో మీరు గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన కూడా మీరు క్వశ్చన్స్ అడగచ్చు. నమస్తే రోహిత్. ప్రకాష్ గారు నమస్తే, ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ రోహిత్. ప్రకాష్ గారు, నిజానికి అక్కడున్న పరిస్థితి చెప్పండి. అక్కడ ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వం అంటోంది అండ్ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అంటున్నారు, వాటిని డెబ్రీస్ ని బయటకు తీస్తే కానీ లోపల ఆ వెనక ఇరుక్కున్న వాళ్ళు ఎవరో తెలిసే అవకాశం లేదు అని. కానీ వాటన్నిటినీ తీసి 14 కిలోమీటర్ల వెనక్కి తీసుకుని రావాలి అంటే అది చాలా కష్టం. ఆ ఊబిని అంతటినీ కూడా బయటకు తీసుకుని రావాలి అంటే. అయితే ఇంతకుముందు కొన్ని సంచులు పట్టుకెళ్ళారు, కొన్ని బ్యాగ్స్, ఖాళీ బ్యాగ్స్ పట్టుకు వెళ్ళారు. సో వాటిలో ఆ మట్టిని నింపి వాటిని వెనక్కి పేర్చుకుంటూ వెళ్ళి ఆ మట్టి కింద అక్కడ ఎవరైనా ఇరుక్కున్నారేమో చూసే ప్రయత్నం కూడా జరుగుతోందని చెప్తున్నారు. సో లోపలికి వెళ్ళిన టీం అలా జరగటానికి అవకాశం ఉందా? అలా చేస్తే రెస్క్యూ ఆపరేషన్ త్వరగా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుందంటారా? మీరు అక్కడే ఉన్నారు కాబట్టి 2 ప్రశ్నలకు నాకు సమాధానం కావాలి. ఒకటి, ఈ లోకో రైలు ఏదైతుందో అది ఎన్ని కిలోమీటర్ల వరకు పోగలుగుతుంది? ఎందుకంటే మిషన్ ఉన్నది 13.5 కిలోమీటర్ దగ్గర ఇంటేక్ పాయింట్ నుంచి. రెండవది, కన్వేయర్ బెల్ట్ అనేది పనిచేస్తుందా? ఎందుకంటే మన జూపల్లి కృష్ణారావు గారు, సిఈ గారు, అజయ్ కుమార్ గారు దాని మీదనే పోయారు. ఈ రెండింటికి కొంచెం మీరు ఆన్సర్ ఇవ్వగలుగుతారా? ఇటువైపు ఉన్నారు మనకి రోహిత్ గారు, చెప్పండి. ప్రకాష్ గారు కేవలం 12 కిలోమీటర్ల వరకు మాత్రమే ఆ లోకో ట్రైన్ వెళ్తూ ఉంది. సో అంతకుమించి ఆ ట్రైన్ వెళ్ళటానికి అవకాశం లేదు. 12.5 కిలోమీటర్లు మాత్రమే వెళ్తోంది. ఆ తర్వాత నుంచి అక్కడ నీళ్లున్నాయి, ఊబి ఉంది. 2 కన్వేయర్ బెల్ట్ పనిచేయటం లేదు. ఇప్పుడు కన్వేయర్ బెల్ట్ నే 2 రోజుల్లో దాన్ని రిపేర్ చేస్తాము, కన్వేయర్ బెల్ట్ పని చేసేలా చేస్తామని చెప్తున్నారు. సో కన్వేయర్ బెల్ట్ పని చేయకపోతే లోపల వాటిని బయటకు తీసుకొచ్చే అవకాశం లేదు. ఒక్కొక్క బండరాయి 1 టన్ను నుంచి 2 టన్నులు ఉన్నదని జూపల్లి కృష్ణారావు గారు మొదటి రోజే చెప్పారు. అయితే ఈ బండరాళ్ళు పడ్డ దగ్గర నుంచి 2 కిలోమీటర్ల వరకు దాదాపుగా కొట్టుకొచ్చాయి. అంటే ఎంత వరద ఉధృతి ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. మీరు ఇందాక చెప్పారు 5,000 లీటర్లు వస్తున్నదని. అయితే ఒక 10 రోజుల క్రితం వరకు కూడా 8,000 లీటర్లు వచ్చేది. అక్కడ 8,000 లీటర్లు వస్తే ఇంజనీర్లు, అక్కడ ఉన్న సిబ్బంది. ప్రకాష్ గారు, అంటే 2 కిలోమీటర్ల మేర బండరాలు రాలేదు. 2 కిలోమీటర్ల మేర బండరాలు రాలేదు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది చివరి మీటర్ వరకు, అంటే ఇంచుమించు ఒక 5-6 మీటర్ల దూరం వరకు కూడా మేము వెళ్ళగలిగాము అని చెప్తున్నారు. అంటే మెషిన్ ఉన్న ప్రదేశం వరకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళారు. ఆ ముందు మాత్రమే కొన్ని మీటర్ల మేర ఊబి ఉంది. అంటే ఒక 600 మీటర్ల నుంచి కొంచెం విపత్కర పరిస్థితులు ఉన్నాయి. ఈ బండరాలన్నీ తీసుకురావాలి బయటికి.
అదొక కన్వేయర్ బెల్ట్ ఉంటే ఈజీ అవుతుంది, లేకుంటే కష్టం అవుతుంది. రెండవది ఏంటంటే ఇప్పుడు అలా చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి అంటే నిజానికి పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటే వాటి సైజ్ ఎక్కువగా ఉంటే మళ్ళీ ఆ పెద్ద పెద్ద బండరాలను కూడా కన్వేయర్ బెల్ట్ మీద తీసుకుని రావడం కష్టం. మరి మీరు చిన్న చిన్న రాళ్ళు విజువల్స్ లో క్రష్ చేసిన రాళ్ళు ఉంటే మాత్రమే విజువల్స్ లో మీరు విజువల్స్ లో చూపెట్టేది చూస్తే అది ఈజీగా 1 టన్నో లేకుంటే 1/2 టన్నో ఉంటుంది, అంత పెద్దవి ఉన్నాయి. బహుశా బురద కూడా దాని మీద ఉండి ఉంటుంది. బట్ ఒక్కటి చెప్పండి రోహిత్, ఇప్పుడు అది 130 మీటర్లు ఉంది, ఏది టీబీఎం సైజు, టీబీఎం పొడుగు 130 మీటర్లు ఉంది. అంటే వీళ్ళు వెనకాల కట్ చేసుకుంటా పోతే సపోజ్ ఇప్పుడు ఈ చిక్కుకున్న వాళ్ళు కొంచెం లోపల ఎక్కడైనా వాళ్ళు ప్రాణరక్షణ కోసం లోపలికి వెళ్ళి ఉంటే మరి ఇది కట్ చేయకుండా సైడ్ నుంచి పోవడానికి ఉండదు, సైడ్ నుంచి పోలేము మనం, ఎందుకంటే నిండుగా ఉంటుంది అది. కాబట్టి అది కట్ చేసుకుంటా పోతే 130 మీటర్లు అంటే కనీసం ఒక 50-60 మీటర్లు కట్ చేయకపోతే అక్కడికి పోయి వాళ్ళను కనీసం బాడీస్నైనా బతికుండే అవకాశం అయితే నా దృష్టిలో లేదు. ఎందుకంటే ఆక్సిజన్ అనేది అందదు, వాటర్ అందదు, ఈ డక్ట్ ఏదైతే ఉందో ఆక్సిజన్ డక్ట్ ఎప్పుడో పాడైపోయి ఉంటుంది రాళ్ళ వల్ల. కాబట్టి ఇన్ని సమస్యలను అధిగమించి వాళ్ళు నా దృష్టిలో అయితే ఒక వారం రోజుల దాకా కూడా పోలేకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను రోహిత్. యాడింగ్ టు దిస్ రోహిత్, ఒక్కసారి మీరు అన్నట్టు ఆక్సిజన్ కి సంబంధించి ప్రకాష్ గారు ఆక్సిజన్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ప్రకాష్ గారు ఒక్క నిమిషం. యా ఓకే, ఆక్సిజన్ అంటే చివరిలో మాత్రమే కొన్ని మీటర్స్ మేర ఆక్సిజన్ ప్రాబ్లం ఉంది. ఎవరైతే మొన్న జూపల్లి కృష్ణారావు అందరూ కూడా వెళ్ళారు, ఆ చివరిలో కొంచెం ఆక్సిజన్ ఆ బ్లోయర్ ఏదైతే ఒక పెద్ద బ్లోయర్ లాంటిది మనం ఇక్కడ నుంచి పంప్ చేస్తుంటామో అది చివరిలో దెబ్బతింది కాబట్టి అక్కడ ఆక్సిజన్ కొంచెం ఉంది, కొంచెం ఆక్సిజన్ ఇబ్బంది ఉంది. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళిన ప్లేస్ లో ఆ ఆక్సిజన్ ఇబ్బంది ఉంది, కానీ అందరూ కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళిన ప్లేస్ వరకు ఎవరు వెళ్ళలేదు. చివరి వరకు వెళ్ళింది మాత్రం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మాత్రం వెళ్ళగలిగారు. అండ్ ప్రకాష్ గారు, ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఉన్నటువంటి టాస్క్ ఏంటి అంటే బురదను తీసి ఆ బురద మట్టిని తీసి పక్కకు తొలగించాలి. సో దాన్ని 14 కిలోమీటర్ల మేర తవ్వుకుని వెళ్ళారు కాబట్టి ఆ బురదనంతా కన్వేయర్ బెల్ట్ మీదే బయటకు తీసుకుని రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ బురదని కొంచెం వెనక్కి నెట్టుకుంటూ కూడా వెళ్ళొచ్చు, అంటే ఇంకో 600 మీటర్లు వెనక్కి బురదని నెట్టుకొని వెళ్ళినా కూడా రెస్క్యూ సిబ్బంది ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. బురదని కేవలం ఆ ఇన్లెట్ అవుట్లెట్ ఏదైతే ఉందో మెయిన్ ద్వారం నుంచి బయటకు తీసుకుని రానవసరం లేకుండానే కొన్ని మీటర్ల మేర బురదని వెనక్కి తీసుకొచ్చిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఆ మెషిన్లోకి వెళ్ళొచ్చు, రైట్? ఎస్. అయితే వాళ్ళ లక్ష్యం ఏంది? ఇప్పుడు వాళ్ళు ఒకవేళ అంటే ప్రభుత్వం ప్రకటించలేదు కాబట్టి వాళ్ళని బయటికి తీసుకురావడమే కదా, ఒకవేళ బతికి ఉన్నా చనిపోయినా వాళ్ళని బయటికి తీసుకురావడం కోసమే కదా ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా. అప్పుడే మళ్ళీ అది రిపేర్ కాదు, ఫస్ట్ ప్రయత్నం బయటికి తీసుకురావడమే ఏకైక ప్రయత్నం ఇప్పుడు. ఎందుకంటే ఆ మిషన్ డిస్మాంటిల్ చేసి బయటికి తీయకుండా కొత్త మిషన్ పంపకుండా మళ్ళీ దాన్ని ఆ వరద ఎక్కడి నుంచి వస్తున్నదో దాన్ని క్యూర్ చేయడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడున్న ఒకే ఒక్క లక్ష్యం ఏంటంటే ఆ 8 మందిని బయటికి తీసుకురావడం. అది మీ దృష్టిలో ఎన్ని రోజులు పట్టొచ్చు? మంత్రులు చెప్తారు, మీరు ఎన్ని రోజులు పట్టొచ్చు అనుకుంటున్నారు ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఇచ్చిన దీని ప్రకారంగా? నిజానికి అది మీకు దానిపైన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ పైన ఖచ్చితంగా మీరు ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి ఉంటారు, అండ్ ఎక్స్పర్ట్స్ మాత్రమే దీనికి సమాధానం చెప్పగలుగుతారు. కానీ ఒకవేళ అవుట్లైన్ లో మనం వాళ్ళు చెప్పిన దాన్ని మనం కూడా అంచనా వేస్తే ఖచ్చితంగా మరికొన్ని రోజులు పట్టే అవకాశమే ఉంటుంది. ఎందుకంటే 130 మీటర్లు ఉంది. నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. 130 మీటర్లు ఉన్న మెషిన్ని కట్ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ ఆక్సిజన్ కొరత ఉంది. ఆ కట్ చేసినప్పుడు వచ్చేటటువంటి పొగ ఇవన్నీ కూడా అక్కడ మళ్ళీ ఏదైనా కొంత ఇబ్బంది ఆటంకాన్ని కలగజేస్తే గ్యాస్ కట్టర్స్ పట్టుకు వెళ్ళారు. సో దాని ద్వారా ఏదైనా ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంటుందా? అండ్ ఆ పార్ట్స్ని కట్ చేసిన తర్వాత మళ్ళీ గుట్టల కింద వెనక్కి పేర్చుకుంటూ వెళ్ళాలి, మళ్ళీ మట్టిని తీయాలి, మట్టిని తీసుకొని మళ్ళీ కొన్ని మీటర్ల మేర, అంటే మీరు ఇక్కడ నుంచి 1 మీటర్ ముందుకు వెళ్ళాలి అంటే ఆ మీటర్ మట్టిని కానీ అక్కడ ఉన్న డెబ్రీస్ని కానీ వెనక్కి ఇంకొక మీటర్ ఖాళీ చేసుకుని ముందుకు వెళ్ళాలి. సో అది ఖచ్చితంగా కొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంటుందని అనిపిస్తుంది. కానీ ఎక్స్పర్ట్స్ కంటే నేను ఎక్కువగా చెప్పలేను కాబట్టి ఎక్స్పర్ట్స్ అంటున్నట్టు నిజంగా రేపు సాయంత్రానికి వాళ్ళని బయటికి తీసుకొస్తే అంతకంటే కావాల్సింది లేదు. కానీ అక్కడ పరిణామాలు పరిస్థితులు చూస్తుంటే అది అంత ఈజీగా అనిపించట్లేదు. ఎస్, వాళ్ళు చేసే ప్రయత్నాన్ని మనం తప్పకుండా అభినందించాలి. అటువంటి రిస్కీ సిచ్యువేషన్లో కూడా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు, మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా పోయింది. బట్ ఒక్కటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు 2 రోజులు కాదు, కనీసం నాకు తెలిసి ఒక వారం 10 రోజులు పడుతుంది. నాకు డౌట్ వస్తుంది, ఒకసారి రోహిత్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రోహిత్, మీరు అన్నట్టుగా రేపు అంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట ప్రకారం చూసుకుంటే ఇంకొక వారం రోజులు పట్టొచ్చు అంటున్నారు. బట్ అఫీషియల్
స్టేట్మెంట్ చూసుకుంటే రేపటికల్లా పూర్తి అవకాశాలకు సంబంధించి అంటే బురదలో ప్రత్యేకమైన బలగాలకు బురదలో కనుక బాడీస్ ఉన్నాయి అనుకోండి, వారు అన్నట్టు ఈ థర్మోకోల్ వేసుకొని పోతున్న